ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. కెరియర్ పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా సరే కష్టాన్ని తగిన శ్రమ ఫలించిన భావన ఏర్పడుతుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. వారు మంచి ఉద్యోగంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో మంచి స్థిరత్వాన్ని పొంది ఉంటారు. అదేవిధంగా విదేశాలకు పంపించాలనే మీ కళ ఏదైతే ఉందో నెరవేరుతుంది. వారికి వీసా మంజూరు అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అందరి మన్ననలు పొందుతారు. అయితే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయడం, దానివల్ల ఇంటా బయట అన్నీ బాగున్నా కూడా మానసికమైన స్ట్రెస్కి గురవడం ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. సహోదరి సోదరు మధ్య ఉన్న బంధం ఏర్పడుతుంది. చిన్నపాటి విభేదాలు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే మూడాలు కాబట్టి మూడాలు అయిపోయాక ముహూర్తాలు పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నూతన వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి కాలం అని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సహోద్యోగులతో మంచి స్నేహం ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. భూమిని కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో దైవానుగ్రహం వల్ల అది మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తెలియంతో దీపారాధన చేయడం, శని స్తోత్రం పఠించాలి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. గత వారం కంటే ఈ వారం కొంతవరకు శని భవనం బాగుందని చెప్పచ్చు. అష్టగురుగులోను, సర్వాష్టగురుగులోను. కాబట్టి ఏదైనా సరే కార్యసిద్ధి అన్నట్టుగా మీ ఏదైతే ప్రయత్నం మొదలు పెడతారో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.